నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు 150 మందితో ప్రాజెక్ట్ సందర్శన. కాంగ్రెస్ వాళ్ళు రావాలని పిలుపు. కాళేశ్వరంపై వాస్తవాలు చెబుతామన్న కేటీఆర్. దశల వారీగా బ్యారేజ్ల సందర్శన. రిటైర్డ్ ఇంజనీర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రాజెక్టు అధోగతి పాలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర. కర్ణ ప్రభాకర్. ఇది వీళ్ళు వచ్చే ముచ్చటేనా? అసలు నీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవగాహన ఉన్నది? నీళ్ళ మీద ఎవరికి అవగాహన లేదు. ఆయనే ఒప్పుకున్నాడు. అంతకుముందు మాజీ పీసీసీగా పనిచేసిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద మాట్లాడంటే మేము పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు అధ్యక్ష అనగానే కేసీఆర్ వెంటనే అందుకొని మరి పీగనీకి వచ్చిన 60 మీరు అసెంబ్లీకి అని ఇట్లా మాట్లాడి అట్లా జడ్దీసింది. వచ్చిన దొరికింది వీళ్ళు కేసీఆర్కి. వచ్చిగా దొరికిపోవడం వల్ల కేసీఆర్ ఏమనుకోండి, ఈ సన్యాసులు మనతో కొట్లాడలేరు, వీళ్ళతో చర్చలే అనవసరమని ఆయన ఇష్టం ఉన్న పని చేసుకుంటా పోయింది. వీళ్ళు ఏమైనా ఇంత సబ్జెక్ట్ నేర్చుకొని కేసీఆర్ ఇట్లా కడతావు నువ్వు, అది ఎక్కడ్రా నువ్వు, ఈ నీళ్లు అటుపోతున్నాయి, ఈ ఖర్చు వ్యయం ఎక్కువైతుంది నేను చెప్పే తెలివి ఉన్న వాళ్ళు ఉంటేనేమో ముద్దుగుండు. ఇక కాస్తో కూస్తో తెలివి ఉన్న వాళ్ళు ఏం చేసిండు, చేతులు ఎత్తేసిండు. కేసీఆర్ తోటి కొట్లాడలేక చేతులు ఎత్తేసిండు. ఇది జరిగింది మొత్తం. ఇక నిన్న కదర్ నాకు కౌంటర్ ఇచ్చిండా, ఇదే మన కేటీఆర్ సూపర్ కౌంటర్ ఇచ్చిండు. ఇక చూడు ఏమన్నాడు, నువ్వు మొగోనివైతే నీ అయ్యొస్తాడో నువ్వొస్తాడో రా అని అన్నాడు కదా. ఇప్పుడు ఫీజులు అవుతాయా పని చేసిండు కేటీఆర్. ఇక ఇక్కడ ఉంటుంది. ఇగో మాటలొద్దు పోటీ చేద్దాం రా, రేవంత్కు కేటీఆర్ సవాల్. పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో మంచి హీట్ మీద ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. ఇటీవలే చేవెళ్లలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కేటీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. నువ్వు మొగోడివైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలువు అంటూ దురుసుగా మాట్లాడారు. దానికి కేటీఆర్ కూడా ప్రతి సవాల్ విసిరారు. సీఎం పదవికి కోడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, నేను కూడా సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, ఇద్దరం కలిసి నీ సిట్టింగ్ స్థానమే అయిన మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం, ఎవరి సత్తా ఏందో అక్కడే తేల్చుకుందాం అని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా ఈటెక్కింది. ఎస్, మొగోని సవాల్, ఇది దమ్మున్న సవాల్. ఇది నిజంగా ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి సవాల్ చేయలే. ఏది డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఇటు చూస్తే కూడా అదే స్థాయి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒకవేళ గెలిస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయి అనుకోవచ్చు. ఇద్దరు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇంకా రేవంత్ రెడ్డి కంటే ఇమేజ్ పరంగా కేటీఆర్ ఇంకో కొంత పై స్థాయి అన్ని విషయాల్లో. ముఖ్యమంత్రి సీటు ఎక్కడే కానీ ఆయనతో పోల్చుకుంటే, సీఎం సీట్ పక్కన పెట్టి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి కంటే అన్ని విషయాల్లో చాలా 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 పై స్థాయిలో ఉంటాడు కేటీఆర్. సవాల్ చేసిండు రాయిగా. మల్కాజ్గిరిలో ఇంకా ఎంపీగా ఉన్నది రేవంత్ రెడ్డి గారే కదా, రాయిగా ఆ ముఖ్యమంత్రి సీటుకి రాజీనామా చేసి, ఆ ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి, కేటీఆర్ కూడా ఆ సిరిసిల్ల జిల్లాలో రాజీనామా చేసి ఈ మల్కాజ్గిరిలో తెలుసుకుందాంరా అంటాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న స్థానాలన్నీ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క సీటు కూడా గెలవలే. అక్కడ 8-9 సీట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్లు, అవన్నీ బీఆర్ఎస్ గెలిచింది. డిపాజిట్లు కూడా రాలే. ఇంకా నేను పెద్ద సిపాయిని, నేను పెద్ద బాహుబలిని అని విర్రవీగుతాడు ముఖ్యమంత్రి గారు. నీ వల్ల వచ్చింది అధికారంలో. మరి నీ వల్ల అధికారంలో వస్తే నువ్వున్న పార్లమెంటు సెగ్మెంట్ మల్కాజ్గిరి కింద ఉన్న 8 ఎమ్మెల్యే స్థానాలు ఎట్లా ఓడిపోయినావు సిపాయి? అంత తుపాకి రాని మాటలు. అక్కడికచ్చే విషయమేనా ఇది? ఇప్పుడు చూడు, ఇక ఇప్పుడు నీకు గజ్జుమ అంటది. ఈ నిజంగా సోషల్ మీడియాలో ఇదే రన్ అవుతుంది. కౌంటర్ అంటే గిట్లు ఉండాలి. ఇక అవతలనికి మొస కూడా మారరాదు. ఏం కౌంటర్ వేసిండు? చలో దమ్ముంటే రా, ఇప్పుడు తెలుసుకుందాం. నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి రెండింటికి చేసి రావాలి. ఏదైతే మళ్ళా ఇక్కడ అంటలేడు, వేరే ఎక్కడనో కేటీఆర్ కు బలం ఉన్న దగ్గర అంటలేడు. ఈయన పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరిలో గెలిచిండు కదా, ఆ మల్కాజ్గిరి నుండే ఇద్దరం కలిసి ఎంపీగా పోటీ చేద్దాం రా అంటాను. పోగలవా ముఖ్యమంత్రి గారు?
ఆ దమ్మున్నదా? ఆ ధైర్యం ఉన్నదా? ఆ సాహసం చేస్తావా? వచ్చేటి సాహస అన్నావు కదా, నువ్వే ముగోనివైతే అన్నావు కదా. ముగోడా కాదా అనేది ఆల్రెడీ పెళ్లి జరిగింది, పిల్లలు బుచ్చిళ్ళు, లోకానికి తెలిసిపోయింది. ఇప్పుడు గిదిరా పొలిటికల్ ఫైట్కి రాయిగా, వ్యర్థమైన మాటలు పక్కన పెట్టి ఇదే అన్నాడు ఇక్కడ. ఈయన అన్న మాటలు మనకు తెలిసిందే, ఈయన అన్న మాటలు తెలిసిందే, కానీ కేటీఆర్ ఏమన్నాడని చూద్దాం. తమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. రాష్ట్రం అంతా అతలాకుతల చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే చూడు, ఇది పొలిటికల్ మెచ్యూరిటీ. రాష్ట్రం అంతా గబ్బు పట్టించుడు కాదు, ఓన్లీ ఒక స్థానం చూసుకుందాం, ఒక స్థానం చూసుకొని అక్కడ మన ఇద్దరమే పోటీ చేద్దాం. ఇక నువ్వు మొగనివా ప్రజలల్లో, నేను మొగన్నా తెలుసుకుందాంరా అంటాండే. ఇప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటుంది? ఇక తువాలు కప్పుకొని వాళ్ళని చూస్తారని సపరేట్గా పక్కపొంటి పోయిగా. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చొని పరిపాలించయ్యా అంటే ఈ సినిమా డైలాగులు కొడతాయంటే నువ్వు, సినిమా డైలాగులకు మరిగినవు నువ్వు. నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సీటు గెలవను మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నాం. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే కూడా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. కూడా మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా కూడా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అప్పుడే తెలుసు ఎంత కూల్ గా కౌంటర్ ఇచ్చింది చూడినే. ఇక మన గుంపు మేస్త్రి గారు చూడు ఊగిపోతా అంటాడు, బీపచ్చినోడు వచ్చినట్టు ఊగిపోతాడు. ఆ కొట్లాటకు పోయినావా, లేకపోతే పంచాయతీకి పోయినావా, లేకపోతే ఏమైనా యుద్ధాలు చేద్దామని పోయినావా? సభకు పోయినావు. సభకు పోయినప్పుడు ఏం చేయాలి? ఇక మేము 420 హామీలు ఇచ్చినాము, ఈ హామీలను దశల వారీగా నెరవేర్చుకుంటా వస్తాము, మీ అందరు ఎవరు ఇబ్బంది పడొద్దు, మనం నెరవేర్చే ఈ 420 హామీలను ప్రజల్లో చర్చకు పెట్టండి. ఇగో ఇప్పటికే అడ్డమైంది ఒకటి, ఆడోళ్ళు కొట్టుక సావడానికి ఉచిత బస్ ప్రయాణం పెట్టినాము. గివి కదా నువ్వు చెప్పుకురావాల్సింది. అది పక్కన పెట్టి ఊగిపోతాను. ఆయన బీపీ వచ్చేటట్టున్నది ఏదో రోజు. 50 సంవత్సరాలు కూడా దాటినాయండి ముఖ్యమంత్రి గారు. ఒక అద్భుతమైన పదవి వచ్చింది, ముఖ్యమంత్రి పదవి. ఈ ఊగిపోయి వచ్చిన బీపీ తెచ్చుకుంటే ఏమవుతుందండి? ప్రజల ముందట, అక్కడ ఉన్నోళ్ళ ముందట కూడా ఇప్పుడు మనం డైలాగులు కొడతా అంటే సినిమాలలో విజిల్స్ ఎత్తారు. అట్లా విజిలేసినోడు ఇంకో రోజు సినిమా బాగాలేకపోతే స్టెప్ విసిరేస్తాడు. ఈ సినిమా డైలాగులు పక్కన పెట్టి ప్రజలకు అక్కడికచ్చే పనులు చేయాలి.